గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆస్తి పన్ను చెల్లింపుపై ఓటీఎస్ పథకం అమలు. విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. వాచ్మెన్ రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమే. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బోర్డు డైరెక్టర్ బోడపాటి శివదత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేతో పాయకరావుపేట గోడిచెర్ల హైవే జంక్షన్ వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ పండుగ మార్చి 14వ తేదీ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగబోతుంది. అందుకు గాను పవన్ కళ్యాణ్ గారు వివిధ కమిటీలు నియమించడం జరిగింది. అన్ని కమిటీలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రేపు 10వ తేదీ అనగా సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా మరియు ఉమ్మడి విశాఖకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల నాయకులు అందరూ కలిసి పాయకరావుపేట నియోజకవర్గంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమావేశంలో భాగంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మరి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేస్తున్నారు. ఆయన అధ్యక్షతన ఈ యొక్క సన్నాహక సమావేశం, ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం జరుగుతుంది. కనుక మరి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవ పండుగని విజయవంతం చేయాలని పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే రేపు 10వ తేదీన మన నియోజకవర్గంలోనే జిల్లా అన్ని నియోజకవర్గాలకి నాయకులు మరి కార్యకర్తలతో మన నియోజకవర్గంలోనే సమావేశం ఏర్పాటు చేయడం మనకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరి ఇతర నాయకులు, ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా ఘన స్వాగతం పలికి ఆ సమావేశంలో మనందరం కూడా భాగస్వాములై వాళ్ళు నిర్దేశించే దిశ ఏదైతే ఉందో దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి మార్చి 14వ తేదీన చిత్రాడలో భారీగా మనందరం కూడా అక్కడ చేరుకొని సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం నుంచి వెంకటేశ్వరపల్లి గ్రామం మీదుగా కోహెడ క్రాసింగ్ వరకు డబుల్ రోడ్ రహదారి విస్తరణలో భాగంగా రోడ్ తవ్వి కంకర పోసి 2 నెలలు గలుస్తున్నా పూర్తి కావట్లేదని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. తారు వేయకుండా వదిలేయడం వలన రోడ్డుపై వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. నిత్యం కోహెడ మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రానికి మరియు హుస్నాబాద్ పట్టణ కేంద్రానికి వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కావున దీనిపై స్పందించి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లను ఆదేశించాలని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. రోడ్డు పనులు పూర్తయ్యే వరకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంకటేశ్వరపల్లి గ్రామంలో కోయడా క్రాసింగ్ నుండి కోయడా వరకు జరుగుతున్న డబుల్ రోడ్ పనుల్లో వెంకటేశ్వరపల్లి గ్రామంలో గత 3 నెలల క్రితం రోడ్డు పనులు స్టార్ట్ చేసి రోడ్డు తవ్వి కంకర పోసి ఏదో చేస్తున్నాం అన్నట్టు నామమాత్రంగా పనిచేసి కంకర పోసి గ్రామంలో అనేక మంది
ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కాంట్రాక్టర్ గారు గత నెల రోజుల క్రితం మిషన్స్ సామాన్ తీసుకొని గ్రామం నుండి వెళ్ళిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ గారికి ఇంతవరకు ఫోన్ చేసినా కూడా కాంట్రాక్టర్ స్పందించడం లేదు. కాంట్రాక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క రోడ్లు పునఃప్రారంభించాలని, అదే విధంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గౌరవ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా మంత్రి గారు, ఇక్కడ ఈ రోడ్డు పనులు కాకముందే మీరు ఇంకొకటి రోడ్డు వేయాలని ఇదే కాంట్రాక్టర్ లక్కీ కాంట్రాక్టర్ మీరు ఏ విధంగా మీరు పంపించారో మీరు గ్రామ ప్రజలకు మీకు తెలియాలి. అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. మీకు ఈ ఇబ్బందులు మీకు కనబడలేదా? ఈ ఇబ్బందులు మీకు కనబడలేదా అని మీ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారు, టౌన్ డిఎస్పీ శ్రీమతి సింధు ప్రియ గారుల ఆధ్వర్యంలో దాదాపు 200 మంది స్కూల్ విద్యార్థులతో పలు చిత్రాలు ప్రదర్శించారు. ప్రజాసేవ, పోలీస్ శాఖ పట్ల మక్కువ, మహిళల గౌరవాన్ని, అభ్యున్నతిని పెంపొందించే పలు ప్రేరణ కలిగించే సినిమాలను ప్రదర్శించారు. ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో ఉన్నామని, స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా వాడవద్దని, అనార్థరైజ్డ్ యాప్స్ మరియు మొబైల్స్లో వచ్చే లింకులు నొక్కవద్దని అవగాహన కల్పించారు. స్వీయ రక్షణ మెలకువలు, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు సూచనలు, నూతన చట్టాలపై అవగాహన, బాల్య వివాహాలు, పోలీస్ హెల్ప్ లైన్, ఉమెన్ సేఫ్టీ యాప్ గురించి మహిళలకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య, టౌన్ డిఎస్పీ శ్రీమతి సింధుప్రియ, ఉమెన్ పిఎస్సిఐ శ్రీ సుబ్బారావు, డిటిసిసిఐ శ్రీమతి నాగేశ్వరమ్మ గారు, ఇతర పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో మహిళా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మానవహారము మరియు ర్యాలీ తీసుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మహిళల్లో చైతన్యపరచడం కోసము, వాళ్ళ ఆత్మస్మరించడం కోసం, అలాగే ప్రతి ఒక్కరికి లేడీస్ని ఈక్వల్గా చూడడం కోసం జరుగుతుందండి. అందరికీ కూడా మహిళా దినోత్సవం. ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర కంటే తక్కువకు కొంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అనవసర ఆందోళనకు గురి కాకుండా రైతు సేవా కేంద్రాలను వినియోగించుకొని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందవలసిందిగా జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జాయింట్ కలెక్టర్ కార్తిక్తో కలిసి కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, సంబంధిత రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను రైతులకు చెల్లించాల్సిందే అన్నారు. అంతకంటే తక్కువ కొనుగోలు చేస్తే ఆయా దళారులు, వ్యాపారులపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 11 లక్షల దాకా ప్యాడీ హార్వెస్ట్ అవుతాయని, మనం 11 లక్షల దాకా మెట్రిక్ టన్నులు హార్వెస్ట్ అవుతాయని సుమారుగా మనం ఎస్టిమేట్ చేసుకున్నాము. సో దాంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakhs సెల్ఫ్ కన్సంప్షన్ పోగా రిమైనింగ్ అన్నీ కూడా మార్కెట్కి వస్తాయి. దాంట్లో కూడా మేజర్గా మనకు రైతులకి కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నారని లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి కొన్ని ప్రెస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. అదేవిధంగా రైతులు కూడా కొంతమంది వచ్చి ఇంటిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ విజిట్స్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో చిత్తడి భూముల పరిరక్షణ నిర్వహణ అంశాలపై కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా చిత్తడి నేలల డేటాను సేకరించి నివేదిక ఇవ్వాలని డిఎఫ్ఓలను ఆదేశించారు. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి కమిటీ సభ్యులుగా తహసీల్దార్లు, ఎఫ్బిఓ, ఈఓ, ఆర్డీ అధికారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. As per this, the wetland means an area of definition of the wetland is given under rules, sir. As per this, wetland means an area of marsh, fen, peatland or water, whether natural or artificial, permanent or temporary, with water that is static or flowing, fresh blackish soil, including areas of marine water, the depth of which at low tide does not exceed 6 meters, but does not include, so this is the definition, but this does not include river channels, paddy fields, human-made water bodies, tanks specially constructed for drinking water purpose, and structures specially constructed for aquaculture. So all made by tanks meant for existed wetlands falling purpose, paddy fields, river channels, and other aquaculture recreation. So rules under Environmental Protection Act, some 7 rules are made, sir, during 2017. As per this, the wetland means an area of definition of the wetland is given under rules, sir. As per this, wetland means an area of marsh, fen, peatland
or water, whether natural or artificial, permanent or temporary, with water that is static or flowing, fresh blackish soil, including areas of marine water, the depth of which at low tide does not exceed 6 meters, but does not include, so this is the definition, but this does not include river channels, paddy fields, human-made water bodies, tanks specially constructed for drinking water purpose, and structures specially. మెదక్ జిల్లాలో తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో మెను అమలు తీరు బాగుందని కలెక్టర్ రాహుల్ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. గురుకుల కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మెను అమలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాలికలతో మమేకమై వారితో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధన కోసం శ్రమించాలని, భయం వీడి పట్టుదలతో చదవాలని చెప్పారు. ఎస్ఎస్సీ పరీక్షలు జీవితాన్ని టర్నింగ్ పాయింట్ అని అన్నారు. పట్టుదలతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు, తమ ఊరికి ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. బాయ్స్ కూడా ఉంటుంది కదా బాయ్స్ సెపరేట్ అన్నిటిలో ఉన్నాయి సార్. కాకపోతే కొన్నిట్లా సైకో జంట హత్యల కుట్రను అనంతపురం పోలీసులు భగ్నం చేశారు. అన్న కొడుకును కడతీర్చేందుకు తమ్ముడు స్కెచ్ వేశాడు. కర్ణాటక కోరెకొండాపురకు చెందిన అన్నదమ్ముల మధుసూదన్, దేవేందర్ గౌడ్ మధ్య కొన్నాళ్ళుగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ వివాదంలో అన్న మధుసూదన్ ఆయన కుమారుడు భార్గవ్ దేవేందర్ను కొట్టారు. దీంతో తమ్ముడు దేవేందర్ మనోభారంతో ఆస్తి కోసం ఇద్దరి హత్యకు ప్లాన్ చేశాడు. సుపారీ కిల్లర్ మారుతిరెడ్డితో చేతులు కలిపి అన్న మధుసూదన్ రెడ్డి మర్డర్కు స్కెచ్ వేశారు. వీరి ఇరువురు కారులో వేట కొడవలతో కర్ణాటక వెళ్తుండగా రాయదుర్గం పోలీసులు చిక్కారు. అనంతరం పోలీసుల విచారణలో 23 లక్షల రూపాయలకు దేవేందర్ జంట హత్యలకు సుపారీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఆదేశాల మేరకు నేను, నా సిబ్బంది మరియు పెద్ద మనుషుల సమక్షంలో పల్లెపల్లి గేటు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏమనగా కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గం జిల్లా మొలకల్మూరు తాలూకా కోరెకొండాపురము గ్రామానికి చెందినటువంటి మురార దామోదర్ గౌడ్ సన్నాఫ్ లేట్ రంగన్న అను అతను తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు, ఒకరు మధుసూదన్ రెడ్డి, ఇతను. వీరికి ఆస్తి తగాదా ఉండడం వల్ల ఇతను ఆస్తుల్లో భాగంగా వాళ్ళ గ్రామంలో జరిగినటువంటి గొడవకు సందర్భంగా కక్ష పెంచుకొని సొంత అన్న కొడుకుని కూడా, భార్గవ్ని కూడా చంపించాలనేసి గతంలో మిచిరి గ్రామంలో ఉన్నటువంటి మారుతిరెడ్డి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి అతన్ని మా అన్న కొడుకుని చంపితే నాకు విలువైన భూమి వస్తుందని చెప్పేసి అతను చెప్పడం వల్ల దానికి 23 లక్షల రూపాయలు నేను చెల్లిస్తాను, మీరు కంపల్సరీగా అతన్ని చంపి నాకు పెట్టాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కుట్ర పన్ని అతను ఈ దినం 3 లక్షల రూపాయలు మరియు చంపడానికి 3 వేట కొడవలను మరియు అలాగే అతను వారిని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళి వేరే చోట చంపి పడేయాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయడానికి కారును కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దాని చేత ఈరోజు దామోదర్ రెడ్డి సన్నాఫ్ రంగన్న ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మా పోలీసులు ఆ పల్లెపల్లి గేటు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర స్వాధీనం చేసుకున్నాం. ఆదేశాల మేరకు నేను, నా సిబ్బంది మరియు పెద్ద మనుషుల సమక్షంలో పల్లెపల్లి గేటు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏమనగా కర్ణాటక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 22 మందికి 30 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు మంజూరయ్యాయి. ఆ చెక్లను బాధితులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందజేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉదారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 22 మందికి 28,67,779 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత లోకేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఈ ప్రభుత్వంలో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 48 లక్షల రూపాయలు
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలక్షన్స్ ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో, మీ కుటుంబంలో అందరూ బాగుండాలా, ఏదైనా కారణంతో అనారోగ్యంగా అయినప్పుడు ఒక పెద్ద కొడుకుగా మీ కుటుంబాన్ని నా వంతుగా సహాయం చేస్తానని మాటిచ్చారు. దాని ప్రకారం ఈరోజు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ చెక్కులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు కన్నడు చూడని విధంగా పెద్ద పెద్ద అమౌంట్లు కూడా ఇప్పుడే మీరు చూశారు. 2 లక్షలు, 4 లక్షలు, 7 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉండాలా, కుటుంబంలో ఆరోగ్యంతో ఉండాలా, కుటుంబం ఎప్పుడు కూడా డబ్బులు లేవనే బాధపడకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కోవూరు నియోజకవర్గంలోని పాటూరు పరిసర గ్రామాల్లో పద్మశాలి, దేవాంగ, కైకాల, తొగట లాంటి 9 ఉపకులాల వారు 40,000 మంది వరకు ఉన్నారని అన్నారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించే నేతన్నల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 76 లక్షల రూపాయలతో మినీ క్లస్టర్లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 20 లక్షలు విడుదల అయ్యాయన్నారు. అందుకు సహాయ సహకారాలు అందించిన సీఎం చంద్రబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే నేతన్నలను ఆర్థికంగా ఆదుకునే చేనేత సహకార సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా 40 ఏర్పాటు కాగా కోవూరు నియోజకవర్గంలో 3 ఉన్నాయని, వారికి ముడిసరుకు మార్కెటింగ్ సదుపాయం కల్పించామని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పాటూరు జరీ చీరలు తయారు చేసే కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం భగవంతుడి సంకల్పం అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇదివరకు చేనేత కార్మికులు ఇళ్లలో మనం అడుగు పెడితే సంగీత స్వరాలు వినిపించేవి. మగ్గం ద్వారా వాళ్ళ సంగీత స్వరాలు వినిపించేవి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో పాలకుల నిర్వీర్యం చేసి చేనేత కార్యక్రమం నిర్వీర్యం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమాలు తీసుకురాబోతున్నారని చెప్పి మనందరికీ తెలుసు అధ్యక్ష. అలాగే మంగళగిరి చేనేత కార్మికుల కోసం మన లోకేష్ బాబు గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని కూడా మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. కోవూరు నియోజకవర్గ పరిధిలో ఈ చేనేత వృత్తిదారులు పద్మశాలి, దేవాంగ, కైకాల, తొగట ఇలా 9 వర్గాల వారు వారి వృత్తిని బట్టి ఉప కులాలుగా నేటికి వృత్తి మీద ఆధారపడి 40,000 మంది జనాభా జీవిస్తున్నారు అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా నియోజకవర్గంలో 76 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటూరు మినీ క్లస్టర్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష. ఇది చెప్పడానికి చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. ఇందులో ఈ సంవత్సరానికి గాను 20 లక్షలు విడుదలయ్యాయి అధ్యక్ష. ఇందుకు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం మహిళలకి ద్రోహం చేస్తోందన్నారు వైసీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్రీమతి మల్లి నిర్మల. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళలకు ఎలాంటి శుభవార్త చెప్పదలుచుకున్నారో తెలియజేయాలని అన్నారు. మాజీ సీఎం జగన్ పరిపాలనలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. మహిళల కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలను మహిళలకు నేరుగా చేరేలా చేశామన్నారు. అమ్మ ఒడి, పొదుపు, మహిళలకి రుణాలు ఇవన్నీ కూడా అందించినటువంటి ఘనత మాజీ సీఎం జగన్కే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆమె ఆరోపించారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల్ని ద్రోహం చేసిందనే చెప్పాలి. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంతోషకరమైనటువంటి వార్తల్ని వినిపించి శుభాకాంక్షలు చెప్పదలుచుకున్నదో తెలియచేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. వాళ్ళ పేరుతో అనేక సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది. చివరికి ఎన్నికలకి ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ చేయూత పథకం డబ్బులు వాళ్ళ అకౌంట్స్లో వేయడం, ఎన్నికలు అయిన తర్వాత కూడా మహిళలు ఆ చేయూత డబ్బులు
అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి వరకు ఓట్లేసినటువంటి మహిళలకి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఎలాంటి పథకాల్ని, కొత్త పథకాలు ఇవ్వబోతున్నారా, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 పథకాల్ని అమలు చేయబోతూ ఉన్నారా, ఎలాంటి కానుకల్ని మహిళలకి అందించబోతూ ఉన్నారో తెలియదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చీరాల 1 టౌన్ పిఎస్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థినీలకు పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలు, వాటి విధులు, కార్యకలాపాల గురించి వివరించారు. అలాగే మహిళలు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.